మన 2025 అక్షయ తృతీయ అదిరిపోయే ఆఫర్‌లనైతే మనకి తీసుకొచ్చేసిందనమాట. సో, మనం బంగారం కొనాలనుకునే వాళ్ళు గావచ్చు, లేదా తరుగుకులు లేకుండా గోల్డ్ కొనుక్కోవాలా, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మనం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రూప్‌లో, గోల్డ్ బిస్కెట్‌లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకైతే అక్షయ తృతీయ ఆఫర్‌లయితే బీభత్సంగా రన్ అవుతున్నాయి. అందులో జిఆర్‌టీ గురించి ఇవాళైతే నేను మీతో షేర్ చేస్తాను. సో, జిఆర్‌టీలో ఎలాంటి ఆఫర్స్ ఉంది, ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంది, నెక్స్ట్ గోల్డ్ ఒక్కదాని మీదేనా, సిల్వర్ మీదుందా, లేదా ప్లాటినం మీదుందా, డైమండ్స్ మీదుందా, ఎలాంటి ఆఫర్స్ రన్ అవుతున్నాయి, అక్షయ తృతీయ రోజు నుంచే ఉందా, లేదా ముందు నుంచి ఉందా, తర్వాత వరకు ఉందా లేదా, ఇలాంటి ఆఫర్లు ఉంది అన్నది ఇవాళ క్లియర్‌గా వీడియో అయితే షేర్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మనకి వీడియోస్ అయితే బాగా గ్యాప్ వచ్చింది. పిల్లల చదువు, ఎగ్జామ్స్, సో హౌస్ షిఫ్టింగ్ ఆ యొక్క డిస్టర్బెన్స్ వల్ల అయితే నేను వీడియోస్ గ్యాప్ తీసుకున్నాను. ఇంక రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ అయినా, సేవింగ్స్ అయినా, గోల్డ్ సేవింగ్ అయినా, మనీ సేవింగ్ అయినా, నెక్స్ట్ మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేసామంటే లాస్ అవ్వకుండా ఉన్న పొజిషన్ నుంచి మంచిగా గ్రోన్ అప్ అవ్వచ్చు అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్‌ని బేస్ చేసుకొని చిన్నపాటి ఇన్ఫర్మేషన్‌తో మీకైతే వీడియోస్ షేర్ చేస్తానండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు కదూ. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన జిఆర్టీలో అయితే అక్షయ తృతీయ ఆఫర్లుగా 26థ్ ఏప్రిల్ 26 నుంచి అయితే ఆఫర్లు రన్ అవుతుంది. నేను కొంచెం లేట్‌గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం చెప్పాను కదా బిజీ షెడ్యూల్ వల్ల. సో, మనకైతే అప్ టు మే 7థ్ వరకైతే ఆఫర్లు రన్ అవుతుందనమాట. సో, ఎలాంటి ఆఫర్లు ఉంది అన్నది నేను వన్ బై వన్ చెప్పేస్తాను. మనకి మాక్సిమం వచ్చి ఈ టైంలో గోల్డ్ చిట్స్ వేసుకునే వాళ్ళు, చిట్టు కట్టి తరుగుకులు లేకుండా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఒక రకమైతే, ఇంకొంతమంది వచ్చి గోల్డ్ అమౌంట్ రూపంలో దాసిపెట్టుకోవడం గానీ, లేదా సెంటిమెంటల్‌గా మన అక్షయ తృతీయ రోజు కొన్నాము అంటే మనము ఇంకొంచెం బంగారం కొనుక్కోవచ్చు అనేవాళ్ళు కావచ్చు. లేదా మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుందనమాట. సో, ఇలాంటి టైంలో మనం అక్షయ తృతీయ రోజులు కొన్నాము అంటే మంచిగా గ్రోన్ అప్ అవ్వటం ఒకటైతే, ఇంకోటొచ్చి ఒకసారిగా అమౌంట్ పెట్టి కొనుక్కున్నాము అంటే మనకేదన్నా కలిసొస్తుందా అనేసి ఆలోచిస్తా ఉంటారు గదా. సో, నా బంగారంలో మాక్సిమం నేను అక్షయ తృతీయ కొన్నటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి లక్ష్మీ హారం ఒకటి, లక్ష్మీ లాకెట్ ఒకటి, చిన్నపాటి కమ్మలు గానీ, ఇట్లాంటివి మినిమమ్ వచ్చి ఒక కాయిన్ అన్నా నేనైతే కొంటూ ఉంటాను. ఈ ఇయర్ గానీ నేను గోల్డ్ షాపింగ్ అయితే చేస్తాను. అది ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాననమాట. సో, అక్షయ తృతీయకి జిఆర్టీలో ఉన్నటువంటి ఆఫర్‌లలో నెంబర్ 1 వచ్చి మనము కొనేటువంటి బంగారు ఆభరణాల్లో ఒక్క గ్రాముకి రూ. 250 డిడక్ట్ చేసి మనకైతే గోల్డ్ ఇస్తారనమాట. సో, మనము బంగారు ఆభరణాలు కొనుక్కోవాలా, డైరెక్ట్ వెళ్లి కొనాలా అంటే మనం ఒక గ్రామ్ మీద ఈవేళ వచ్చి 8,940 ఉంది. యాక్చువల్‌గా బంగారు రేటు తగ్గుతుంది. అక్షయ తృతీయకి పెరుగుతుందేమో అని భయపడ్డాం గానీ ఇన్‌కేస్ తగ్గుతుందనమాట. మనము ఫ్రీ బుకింగ్ చేసేసుకున్న అక్షయ తృతీయ రోజు ఎంత కాస్ట్ అయితే ఉందో గోల్డ్ ప్రైజు, అంత కాస్ట్‌కే మన ఫ్రీ బుకింగ్ చేసుకున్నటువంటి ఐటెమ్స్ కూడా కౌంట్ చేసి మనకైతే అమౌంట్ లెక్క చేసి అయితే వాళ్ళు తీసుకుంటారంట. మనం ఏమన్నా కావాలంటే 26థ్ నుంచి ఫ్రీ బుక్ చేసుకోవచ్చు. అంటే కొంచెం అడ్వాన్స్ కట్టేసి అక్షయ తృతీయ రోజు సెంటిమెంట్‌గా తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ ఉంటుంది. ఐటెమ్ సెలెక్ట్ చేసుకోలేకపోవచ్చు. మనకు నచ్చిన ఐటెమ్ ఉండకపోవచ్చు. ఇంకెవరైనా బుక్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ముందుగా వెళ్ళి బుక్ చేసుకొని టోకెన్ అడ్వాన్స్ కట్టేసుకొని, సో, ఏ రోజు మనము అడ్వాన్స్ కడతాం ఆ రోజు ప్రైస్ కన్నా అక్షయ తృతీయ రోజు తగ్గింది అనుకోండి, తగ్గిన అమౌంట్‌తో మనకైతే గోల్డ్ ఇస్తారు. లేదు పెరిగితే మనం ఏ రోజైతే బుక్ చేసుకుంటామో ఆ అమౌంట్‌తోనే మనకైతే గోల్డ్ ఇస్తారనమాట. ఇది జిఆర్‌టీ యొక్క స్పెషల్ డిస్కౌంట్‌లో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ప్రతి గ్రామ్ మీద రూ. 250 డిస్కౌంట్ చేసి మనకైతే గోల్డ్ ఇస్తున్నారు. మనం పాత బంగారం ఏదన్నా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మన బంగారము వాళ్ళ ఎక్స్‌చేంజ్‌కి ఇంత కాస్ట్ అని ఫిక్స్ అయ్యి ఉంటుంది కదా, దాని మీద ఒక గ్రామ్‌కి రూ. 75 ఎక్స్‌ట్రాగా అయితే వాళ్ళు మనకు అమౌంట్ యాడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం కొత్త బంగారం కొనుక్కోవాలంటే రూ. 250 తగ్గిస్తున్నారు. పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారం తీసుకోవాలంటే మన పాత బంగారాన్ని కూడా రూ. 75 లెక్కేసి అయితే మనకిస్తా ఉన్నారనమాట. సో, అక్షయ తృతీయ ఆఫర్‌లలో బెస్ట్ ఆర్నమెంట్స్ కొనే వాళ్ళకి, ఎలాంటి స్కీమ్స్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్ వెళ్లి కొనుక్కోవాలంటే గ్రామ్ మీద రూ. 250 తగ్గింది అంటే చాలా హ్యాపీగా కొనుక్కోవచ్చండి. రోజు రోజుకి రేట్లు మారిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. స్కీమ్స్ కట్టో
సేవింగ్ చేసుకునేదానికి ఇలాంటి ఆఫర్లు ఉండేటప్పుడు తీసుకోవడం ది బెస్ట్ అనమాట. సరే బంగారం వరకు గ్రామ్ కింద తగ్గిస్తున్నారు. మరి డైమండ్స్ పరిస్థితి ఏందంటే, ఒక క్యారెట్ మీద రూ. 12,500 డిడక్ట్ చేసి వాళ్ళైతే జ్యువెలరీ ఇస్తున్నారనమాట. సో, వాటి యొక్క క్యారెట్ వాల్యూని బట్టిచ్చి, ఆ యొక్క ప్యూరిటీని బట్టిచ్చి అన్‌కట్స్ అయినా, ప్యూర్ డైమండ్స్ అయినా, ఈ డైమండ్స్ వెరైటీస్‌ని బట్టిచ్చి ఆ యొక్క ప్రతి క్యారెట్‌కి రూ. 12,500 వాళ్ళు డిడక్ట్ చేసి మనకి డైమండ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఎవరైనా డైమండ్ జ్యువెలరీస్ సెట్ కొనుక్కోవాలనో, నెక్లెస్ కొనుక్కోవాలనో, రింగ్స్ కొనుక్కోవాలనో, కమ్మలు కొనుక్కోవాలనో, కొంతమందికొచ్చి న్యూమరాలజీ ప్రకారం గానీ, లేదా జాతకం ప్రకారం గానీ డైమండ్ పెట్టుకోవాలంటారు. సో, అలాంటి వాళ్ళైనా ట్రై చేయొచ్చనమాట. ఒకప్పట్లో నాకు డైమండ్ ముక్కు పుడుకునింది. సో, దాన్నైతే నాకు థెఫ్టింగ్ అయితే అయిందనమాట. సో, అందుకోసమని డైమండ్ ఇన్ కేస్ నాకేమైనా సెట్ అవుదేమో అని అటు సైడ్ అయితే పోలా. అది నా పెళ్ళప్పుడు కొనుక్కున్న ఒక 3000 పెట్టి, సో, మిస్ చేసుకున్న తర్వాత పోలేదనమాట. ఈవెన్ మనం ముక్కు పుడకతో సహా మనం డైమండ్‌లో అయితే తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో క్యారెట్‌ని బట్టిచ్చి కౌంట్ చేసి అయితే ఉంటాయన్నమాట. సో, ఎవరికన్నా కొనుక్కోవాలా, జాతకానికి డైమండ్ పెట్టాలనుకునే వాళ్ళు సో, ఇలాంటి ఆఫర్‌నైతే సద్వినియోగం చేసుకోవచ్చనైతే నా ఉద్దేశం అనమాట. సో, అది కూడా 26థ్ ఏప్రిల్ నుంచి మే 7th వరకు కూడా ఆఫర్ అయితే రన్ అవుతుందనమాట. ఇంక బానే ఉంది. సిల్వర్ ఐటెమ్స్ పరిస్థితి ఏంది అంటారా? సిల్వర్ ఐటెమ్స్ కూడా మామూలుగా అయితే మేకింగ్ గానీ, లేదంటే విఏ గానీ యాడ్ చేస్తా ఉంటారు గదా! మినిమము వాళ్ళు మేకింగ్ పూర్తిగా లేదనమాట. విఏలో గూడా అప్ టు 15% ఏం వేయకుండా అయితే మనకి జ్యువెలరీ ఇచ్చేస్తారు. అంటే మనం ఏదన్నా సిల్వర్ బ్యాంగిల్స్ గానీ, సిల్వర్ ఐటెమ్స్ గానీ, సిల్వర్ పూజా సామాన్లు గావచ్చు, గజ్జెలు గావచ్చు, సిల్వర్ ఐటెమ్స్ ఏం తీసుకున్నా గూడా మేకింగ్ విఏ లేకుండా ఇస్తారు. కొన్ని యాంటిక్ పీసెస్ లాంటివి, కొన్ని ఈ యొక్క ప్యూర్ 999తో 92.5తో చేసినటువంటి సిల్వర్ ఐటెమ్స్ మీద గూడా 15% డిస్కౌంట్ చేసైతే సిల్వర్ ఐటెమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో, ఇంకా మనకి అద్దిరిపోయే శుభవార్త ఇంకొకటేముందో తెలుసా? మనం కావాలనుకునేది మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గానీ, తక్కువగా మనం సేవింగ్స్ చేసి పెట్టుకునే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసేదొచ్చి గోల్డ్ కాయిన్స్ అనమాట. ఈవెన్ తక్కువ వెయిట్‌లో కూడా మనకి జిఆర్‌టీలో గోల్డ్ కాయిన్స్ అయితే అవైలబుల్ ఉంది. నేను ఓల్డెన్ డేస్‌లో ఒక 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా పర్చేజ్ చేశాను. అది నా ఫ్రెండ్ దగ్గర చేయించాననమాట. నేను వెళ్ళకపోయినా కూడా. ఈవెన్ ఇంతవరకు నేను రిటర్న్ కూడా తెచ్చుకోలేదనమాట. కాకపోతే తక్కువ వెయిట్‌తో కూడా మనం గోల్డ్ కాయిన్స్ తెచ్చుకోవచ్చు. అప్పట్లో వచ్చి పీస్ రేట్ మీద వాళ్ళైతే తక్కువ వెయిట్‌లో ఉండేటివి అప్ టు హాఫ్ గ్రామ్ వరకు ఒక పీస్ మనం కొంటే రూ. 75 యాడ్ చేసి ఏసారనమాట. కానీ ఇప్పుడొచ్చి జీరో మేకింగు, జీరో విఏ అంటే గోల్డ్ కాయిన్స్ మీద ఒక్క రూపాయి మనం ఎక్స్‌ట్రా కట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ ప్రైస్ ఎంతుందో, మనకి గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ కట్టేసి దాన్ని జీఎస్టీ పే చేసి అయితే కాయిన్స్ అయితే తెచ్చేసుకోవచ్చనమాట. సో, ఎవరికైనా ఇదైతే శుభవార్తనే చెప్పొచ్చు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అనో, తక్కువ వెయిట్‌లో కొనుక్కోవాలనో, హాఫ్ గ్రామ్ కావచ్చు, 100 మిల్లీగ్రామ్స్, 250 మిల్లీగ్రామ్స్, 1 గ్రాము, 2 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఎంత వెయిట్‌లో కొనుక్కోవాలన్నా కూడా అస్సలు జీరో వేస్టేజ్, జీరో మేకింగ్‌తో మనమైతే గోల్డ్ కాయిన్స్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండోయ్! సిల్వర్ కాయిన్స్ కూడా అసలు వితౌట్ విఏ, వితౌట్ మేకింగ్‌తో మనమైతే కాయిన్స్ తెచ్చుకోవచ్చంట. సో, జిఆర్‌టీలో మనకి ప్రెజెంట్ అక్షయ తృతీయకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్స్‌లో నాకు బాగా నచ్చిందొచ్చి గోల్డ్ కాయిన్స్ మీద అసలు ఏమీ వేస్టేజ్ లేకుండా ఇవ్వడం అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకోసం అంటే మనము ఈ సందర్భంలో గోల్డు మామూలుగా అక్షయ తృతీయ రోజు కొన్నాము అంటే క్షయం లేకుండా వృద్ధి చెందుద్ది. అక్షయ తృతీయ మెయిన్ పర్పస్ ఏందిరా అంటే యాక్చువల్‌గా మనం ఈరోజు ఏ పని మొదలుపెట్టినా కూడా ఎగ్జాక్ట్‌గా మనము అనుకున్నటువంటి టార్గెట్ కావచ్చు, లేదా మనం చేసేటువంటి పనిలో విఘ్నాలు ఏమన్నా ఉన్నాయి తొలగిపోవటం కావచ్చు, లేదా మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం గోల్డ్ మీద కావచ్చు, సిల్వర్ మీద కావచ్చు, లేదా మన ఆశలు, మన ఇష్టాలు, మన యొక్క సెంటిమెంట్స్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడంతో పాటుగా అక్షయ తృతీయ రోజు మినిమమ్ ఎవ్వరికో ఒకళ్ళు ఇద్దరికైనా కూడా కనీసం అంటే కనీసం అంత పెరుగన్నమైన దానం చేయండి అన్నారు. ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏం చేసినా అంటే దానం చేసినా కూడా మనకి దానం చేసే అంత క్యాపబుల్ అయినటువంటి మనీ కావచ్చు, రైస్ కావచ్చు, లేదంటే మనకి ఆ స్థితి ఏర్పడుతుంది. సో, మనం ఒకళ్ళకి పెట్టాము అంటే ఆ పెట్టేటువంటి స్థితి అంటే మనం లక్షణంగా ఉండేదానికి ఛాన్స్ ఉందంట. సో, మనం ఒకళ్ళకి దానం చేయటం, ధర్మం చేయటంతో పాటుగా గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకునేదొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. ఇన్ ఫ్యూచర్‌లో మన అవసరాలకి ఏదన్నా అవసరం వచ్చింది, లేదా మన పిల్లలకి ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, మనకి ఏదన్నా అంటే
ఆపద వచ్చింది, కష్టకాలం వచ్చింది, ఎవరి దగ్గర చేయి జాపకుండా మనము తాకట్టు పెట్టుకోవడం కావచ్చు, అమ్ముకోవడం కావచ్చు, దేనికోసమైనా బంగారం అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దేశాలే భద్రత కోసం బంగారం మీద పెట్టుబడి పెడుతున్నాయి. మనము రేటు పెరిగింది, బెంబేలు పడిపోయి కొండం మానేద్దాము అంటే మనం కొండం మానేసినా కూడా ఆ రేటు పెరుగుతా తగ్గుతా కూడా ఉంటుందన్నమాట. ఎంత కుదిరితే అంత. 100 మిల్లీగ్రామ్స్కి ఉందా కొని పెట్టుకుందాము, 200 మిల్లీగ్రామ్స్కి ఉందా కొనుక్కుందాము, 1/2 గ్రామ్కి ఉందా కొని పెడదాము, 1 గ్రామ్కి ఉందా కొని పెడదాం. ఎందుకోసం ఇలా ఇన్వెస్ట్ చేయాలా అంటే మన దగ్గర ఉన్నటువంటి మినిమం ఒక గురివింజంత బంగారం కూడా దాని వాల్యూ పెరిగే కొంది మన దగ్గర ఉన్నటువంటి బంగారం యొక్క వాల్యూ అయితే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంతో ఇంత ఇన్వెస్ట్ చేద్దాము, సేవ్ చేద్దాము. ఇలాంటి ఆఫర్స్ ఫెస్టివల్ సీజన్లో మనం కొని పెట్టుకున్నాము అనుకోండి, అది మనకి ఎంత మేరకు ప్యూరిటీ ఉంది, ఎంత మేరకు రివాల్యుయేషన్ ఉంది అనే దాన్ని కూడా డిపెండ్ చేసుకొని మనం కొనేటువంటి ఐటము ఎక్కడ కొంటున్నాము, క్వాలిటీ ఎంత ఉంది, మనం రిటర్న్ చేసినప్పుడు ఎంత వాల్యూ వస్తుంది అనేది చెక్ చేసుకొని కూడా కొనండి. సెంటిమెంట్ అంటున్నాము అనేసి క్యారెట్ తక్కువ ఉండేది, ప్యూరిటీ తక్కువ ఉండేది, మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనేసి నష్టపోవడం కన్నా ఒకసారి చెక్ చేసుకోండి. అందుకోసమని అక్షయ తృతీయ రోజే కాకుండా ముందుగా వెళ్ళండి, లేదా అక్షయ తృతీయ రోజు సెంటిమెంటు అనుకోండి, తక్కువ వెయిట్లో ఉన్నటువంటి కాయిన్స్, రూపులు లాంటివి తీసుకొచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మేము ఆర్నమెంట్ కొనుక్కోవాలా, మాకు ఆఫర్లు బాగున్నాయి అనిపించినప్పుడు మనం వెళ్ళి ముందు రోజే బుక్ చేసుకొని అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవడం ది బెస్ట్ అండి. కాకపోతే ప్యూరిటీ ఎంత ఉంది, ఎంత మేరకు మనకి తగ్గించిస్తున్నారు, వాళ్ళు చెప్పేటువంటి ఆఫర్లు మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఇంకేదైనా ఛార్జెస్ యాడ్ చేసినారో ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా మనము కొనేటప్పుడు మోసపోకుండా మన బంగారాన్ని మనం ఇంటికి తెచ్చుకున్నాం అంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చండి. ఇంకొకటి, బంగారు రేటు పెరిగే కొద్దీ థెఫ్టింగ్ రేట్లు కూడా పెరుగుతున్నాయంట. సో బీ కేర్ఫుల్ అండి. సో అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంత బంగారాన్ని మన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని మనం పూజ చేసుకొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.